నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ఈ మధ్యకాలంలో మనం ఒక కేసు గురించి బాగా విన్నాం. నార్త్లో ఒక పాపం 11 ఏళ్ల చిన్నారి కేక్ తిని పుట్టినరోజు నాడే మరణాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అసలు పిల్లలకి ఏం పెట్టచ్చు ఏం పెట్టకూడదు అనే భయం కలుగుతుంది ఈ వార్త విన్నప్పుడు. కానీ ఆ వయసులో ఉన్న పిల్లలందరూ కూడా ఈ బేకరీ ఐటమ్స్కి, కేక్లు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు వీటిని ఎంతగానో ఇష్టపడుతూనే ఉంటారు. మనం ఎంత కాదనుకున్నా కొన్ని విషయాల్లో వాళ్ళు అడిగిన వాటిని ఇవ్వక తప్పట్లేదు. మరి అలాంటప్పుడు ఇలాంటి వార్తలు విన్నప్పుడు మనకి ఎంతో భయంగా ఉంటుంది. వాళ్ళకి అసలు ఏం పెట్టాలి? కేక్ తింటే మరణం ఎందుకు వచ్చింది? కేకు తినడం వల్ల అంతటి ప్రమాదం ఎందుకు జరిగింది? అసలు కేక్లో ఏ ఐటమ్స్ ఉండాలి, ఏం ఉండకూడదు? పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు భయపడే విషయం అది. పిల్లలకి ఆహారంగా ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు? మనకి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు పిల్లల ఆహార విషయం గురించి మనతో పాటు ఉన్నారు ఆరోగ్యరత్న యోగ సుబ్రహ్మణ్యం గారు. డాక్టర్ గారితో మాట్లాడి అసలు పిల్లల ఆహార విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కేక్లో ఏ పదార్థం కలిపితే అది విషపూరితం అవుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఈ వార్త అనేది నిజంగానే చాలా చాలా బాధాకరమైన విషయం సార్. ఎందుకు అంటే చాలా మంది పిల్లలకి కేక్లు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు ఇవి ఎంతో ఇష్టంగా ఉంటాయి. మనం అవి ఆరోగ్యానికి మంచివి కావని ఎంతవరకు వాటిని కాదని అవాయిడ్ చేయగలిగినా ఎంతో కొంత పెట్టక తప్పదు. బర్త్డేలు వస్తే ఖచ్చితంగా మనం కేక్ పెట్టి తీరాలి. కానీ కేక్ తినడం వల్ల మాన్వి అనే పాప మరణాన్ని సంభవించడం, ఆవిడ చనిపోవడం ఆ పాప జరిగింది. అసలు దాంట్లో ఒక సాచురేటెడ్ అనే ఒక పదార్థం ఉంది, అది హై ఎక్కువగా ఉంది, దానివల్ల జరుగుతుంది అని అంటారు. అసలు కేక్ తినడం అంత ప్రమాదం అంటారా? అమ్మా, యాక్చువల్గా ఈ కేకు సాంప్రదాయం మనది కాదు. భారతీయ సాంప్రదాయంలో కేక్ అనేది లేదు. ఇది వెస్ట్రన్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి, పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఒక బ్యాడ్ అలవాటు, ఒక చెడ్డ అలవాటు. ఇప్పుడు కేకు బర్త్డేకి మొట్టమొదట అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి, సందర్భం ఏంటి? బర్త్డే రోజున ఒక కేకు తీసుకొచ్చారు. ఆ కేకు కోసుకొని అనేక మంది ఆమెకి తినిపించడం వలన మోతాదు అధికమై అక్కడ ఉన్నటువంటి చాక్రిన్ అనే ఒక తీపి కోసం ఉపయోగించే ఆర్టిఫిషియల్ ఒక కెమికల్ని అధికంగా, చాక్రిన్ అంటారు, చాక్రిన్ అంటారు, అంటే ప్రొనౌన్సియేషన్ చెప్పారు, మాకు చాక్రిన్ అనే చెప్పేవాళ్ళు. సో ఈ యొక్క ఆ చాక్రిన్ పొడిని ఆర్టిఫిషియల్ స్వీట్ కోసం ఉపయోగించేటటువంటి ఆ పొడిని అధిక మోతాదులో తినడం వల్ల ఆ పాప మరణానికి దారితీసిందని మనకు వార్తలు తెలుస్తున్నాయి. అంటే ప్రతి కేక్ లోనే వేస్తారా సార్? అంటే ప్రతి కేక్ లోనే కాదమ్మా, కూల్ డ్రింక్స్ లో వాడతారు. ఆల్ కైండ్స్ ఆఫ్ కోకోకోలా, పెప్సీ, నేను పేర్లు చెప్పకూడదు కానీ ప్రతి కూల్ డ్రింక్ లోనూ స్వీట్ కోసం చాక్రిన్ వాడతారు. చాక్రిన్ పొడి అని ఉంటుంది. ఎందుకు, నా చిన్నప్పుడు ఒక తాంత్రికుడు జస్ట్ చేతిని ఆ పొడిని చేతితో అట్లా నలుపుకొని వచ్చి మా ఇంట్లో ఒక జొన్నలో ఒక బొట్ట ఉంటే అందులో నుంచి కొన్ని జొన్నలు తీసి ఇట్లా నలిపి మాకు పెట్టేవాడు అనమాట. ఆ జొన్నలు తీయగా ఉండేటివి. అరే, ఎంత ఈయనకు మంత్రాలు వస్తాయి, తంత్రాలు వస్తాయి అని చెప్పేసి మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. అంటే జొన్నలు కూడా మనం మామూలుగా తినే జొన్నలు ఇలా నలిపి అట్లా ఇట్లా వేసుకొని నలిపి పెడితే తీయగా ఉండేటివి. ఆయన మట్టి ఇట్లా అనేసి ఇలా అని ఆ మట్టిని ఇట్లా నలిపి మట్టి పెడితే, మేము చిన్న పిల్లకాయలం, 7-8-10 సంవత్సరాల్లో పిల్లలు మేము, ఆ చాక్రిన్ పొడి అది నలిపినటువంటి మట్టి తిన్నా కూడా తీయగా ఉండేది. అంటే ప్రతి ఒక్క స్వీట్ కోసం మనం తాగేటటువంటి ప్రతి బేవరేజ్లో కానీ, ఈ కూల్ డ్రింక్స్లో కానీ, సాఫ్ట్ డ్రింక్స్లో కానీ, జ్యూసెస్లో కానీ, వీటన్నిటిలో కూడా చక్కెర వేస్తే అధిక మోతాదు అవుతుంది. అధికంగా చక్కెర కొనడం వాళ్లకు ఎక్కువ బడ్జెట్ పెరిగిపోతుంది. అందుకని తక్కువ చాక్రిన్ పొడిని కలిపినా కూడా ఎక్కువ స్వీట్నెస్ వస్తుంది. అందుకని ఒక కేకుల్లోనే కాదు, బయట తయారయ్యేటటువంటి ప్రతి ఒక్క ప్రిజర్వేటివ్లో కూడా స్వీట్నెస్ వచ్చేటటువంటి ప్రతి ప్రిజర్వేటివ్లో కూడా చక్కెరకు బదులుగా చాక్రిన్ పొడిని వాడుతున్నారు. అది అసలు ఎంత మోతాదులో తీసుకోవచ్చు సార్? ఇది అసలు అది తీసుకోవద్దమ్మా. అది ఎంత మోతాదు అనడం కంటే మనము మన సాంప్రదాయంలో ఏముందంటే, ఇక్కడ మనం చెప్పుకుంటూ ఫస్ట్ మనం ఏమనుకున్నామంటే, మన సాంప్రదాయంలో మొట్టమొదటి కేకు కోసేది బర్త్డేకి లేదు. బర్త్డే రోజున పూజ, గుడికి పోయి పూజ చేయించి, అర్చనో అభిషేకమో చేయించి, అక్కడ పేదవాళ్ళకి అన్నదానం చేసి,
అక్కడ వచ్చేటట్టు వాళ్ళు దీవించినటువంటి బ్రాహ్మణ భోజనమో లేదంటే పేదవాళ్ళకు భోజనం చేపించి వాళ్ళ నుంచి వచ్చేటటువంటి దీవెనలు మనకు దీర్ఘాయుష్ను ఇచ్చేటటువంటి. ఇప్పుడు ఇక్కడ ఇది భ్రష్టు పట్టిన సాంప్రదాయం అక్కడ నుంచి మనం తీసుకొచ్చి అక్కడ దీపం వెలిగించి దీపం ఊదుతున్నాం. అంటే పుట్టుకుట్టు అంటే మనము దినదినాభివృద్ధి చెందవలసినటువంటి సమయంలో అక్కడ ఆర్పేస్తున్నాం దీపాన్ని వెలిగించాలి మనం అక్కడ. ఇక్కడ మనము పూజ గదిలోకి పోయి దీపాన్ని వెలిగించి అక్షతలు వేసి తీసుకుని ఆశీర్వదించి తల్లిదండ్రుల దగ్గర పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం పొంది వాళ్ళు ఈ సాటిస్ఫై అయ్యే విధంగా మనం వాళ్లకు గౌరవ మర్యాదలు అయితేనేమి, ఆహార పదార్థాలు అయితేనేమి, పిండి వంటలు అయితేనేమి, మన ఇంట్లో చేసుకున్నటువంటి భారతీయ పిండి వంటలు, భారతీయ ఆహార పదార్థాలు ఉన్నన్ని ఏ ప్రపంచంలోనే లేవు. అన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి మనకు. సో బర్త్డే రోజున గుడికి పోయి దీపం వెలిగించి దండం పెట్టుకొని 10 మంది దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. కానీ ఇక్కడ దీపాలు ఆర్పేసి ఈ చాక్రీన్ పొడి రకరకాలైన కెమికల్స్ కలిపిన దాన్ని తినడం వల్లనే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. అంటే మనకు ముఖ్యంగా ఏంటంటే మన సాంప్రదాయాలను మంట కలిపినందువలన జరిగేటటువంటి అనర్థాలు ఇవన్నీ కూడా. ఇది ఒక్కటే కాదు, మీరు కురుకురే తీసుకోండి, చాక్లెట్స్ తీసుకోండి, మహా పేరు పొందినటువంటి, నేను పేర్లు చెప్పకూడదు కానీ పేరు మోసినటువంటి బ్రాండెడ్ చాక్లెట్లలో కూడా అధిక మోతాదులో చాక్లెట్ ఉంటా ఉంది. కానీ సార్ ఇప్పుడు మీరు చెప్పింది నిజమే. ఈ కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, జ్యూసెస్, చాక్లెట్స్ వీటన్నిటిలో కూడా ఈ సాచురేటెడ్ పౌడర్ ఉంటే మరి ఎంతవరకు అవాయిడ్ చేయగలుగుతాం, ఏమి అవాయిడ్ చేయగలుగుతాం? ఇక్కడ అవాయిడ్ చేయడం అన్నది మన యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుందమ్మా. ఇక్కడ పిల్లలకి ఏం అవసరం అవుతుంది, పెరిగే పిల్లలకి ప్రోటీన్ అవసరం అవుతుంది. అధికంగా ప్రోటీను ఇక్కడ మనకు కావలసిన శనక్కాయ వంటలు పెట్టేవాళ్ళు. అప్పుడు పిల్లవాళ్ళు ఏడిస్తే పప్పులు బెల్లం పెట్టేవాళ్ళు. బెల్లంలో ఉంటుంది కాల్షియం ఉంటుంది, పప్పుల్లో ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది. ఇక్కడ శరీరానికి ఎదుగుదలకు కావలసినటువంటి ఆహార పదార్థాలు మన సంస్కృతి సాంప్రదాయాల్లోనే ఉన్నాయి. శనక్కాయ పప్పులు, పల్లీలు వంటలు బెల్లంలో కలిపి పాకంలో కలిపి వంటలు చేసి పెట్టచ్చు. తర్వాత మనకు గారెలు ఉన్నాయి, బూరెలు ఉన్నాయి, బొప్పట్లు ఉన్నాయి, అత్తిరాసాలు ఉన్నాయి, మనం చేసుకునే లడ్డు ఉంది, మనము సుండుండలు ఉన్నాయి, ఈ యొక్క నువ్వులతో చేసినటువంటి నూజమ్మిలి అంటారు అవి ఉన్నాయి. అంటే అత్యంత బలవర్ధకమైనటువంటి ఆహారము మన శరీరంలో పిల్లల గ్రోత్కి కావలసినటువంటి అన్ని విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, తర్వాత ప్రోటీను, తర్వాత ఫ్యాట్స్, మనకు కావలసినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ కాడి నుంచి ఈ యొక్క 5 రకాలైనటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పుష్కలంగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు, వంటకాలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల నుంచే వచ్చినాయి. ఏ పండగకు ఏ వంటకం తినాలి, ఏ రోజున ఏ వంటకం తినాలి, మొత్తం మనకు అన్ని చెప్పున రాగమ శాస్త్రాల్లో మన వాళ్ళు. కానీ వీటిని మర్చిపోయి మనం దూరపు కొండలు నునుపని, కొత్త వింత అని ఈ యొక్క పాశ్చాత్య సంస్కృతికి లోనయ్యి మనము ఈరోజు ఇలాంటి పిల్లల్ని చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది తల్లి. అసలు కానీ ఇప్పుడు మీరు అన్నట్టు మనకి ఇవన్నీ తెలిసిన పిల్లలు కొంతవరకు అలవాటు పడిపోయారు కదా సార్, అది అవాయిడ్ చేయడం కష్టం కదా. మరి అవి లేకుండా ఆ షుగర్ కి బదులు వాడే ఆ సాచురేటెడ్ పౌడర్ లేకుండా ఉండే పదార్థాలు ఎంత మోతాదులో తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి పేరెంట్స్? అమ్మా, ఇక్కడ భారతీయ వైద్య శాస్త్రము, ముఖ్యంగా అథర్వణ వేదం నుంచి పుట్టినటువంటి ఆయుర్వేదం, ఆయుహు వేద, ఆయుష్ను పెంచేటటువంటి జ్ఞానం, వేదం అంటే జ్ఞానం, ఆయుష్ను పెంచేటటువంటి జ్ఞానమే ఆయుర్వేదం. ఆయుర్వేద శాస్త్రం ఉంది, యోగ శాస్త్రం ఉంది, తర్వాత మన మంత్రశాస్త్రాలు ఉన్నాయి. మన సంస్కృతిలో కావలసిన, మన ఆరోగ్యానికి కావలసినటువంటివన్నీ కూడా చరక సంహిత కానీ, చరకుడు చెప్పిన చరక సంహితలో కానివ్వండి, సుశ్రుతుడు చెప్పినటువంటి విషయాలు కానివ్వండి, వాగ్భటుడు చెప్పిన అష్టాంగ హృదయం, అష్టాంగ సంగ్రహం, ఈ గ్రంథాలలో అన్నిటిలో కూడా మన భారతీయ వైద్య విధానానికి సంబంధించినటువంటి ఆయుర్వేద గ్రంథాలలో మనకు కావలసినటువంటి దినచర్యని క్లియర్గా చెప్పుండారమ్మా. ఏ ఆహార పదార్థాలు తినవచ్చు, ఏ ఆహార పదార్థాలు తినకూడదు, వాత జనిత ఆహారాలేంటి, పిత్త జనిత ఆహారాలేంటి, కఫజనిత ఆహారాలేంటి, ఈ ఆహారం వల్ల ఏ తత్వం పెరుగుతుంది శరీరంలో, ఈ పంచభూతాలు త్రిదోషాలుగా కన్వర్ట్ చేసి వాళ్ళు డివైడ్ చేసి ఈ 3 త్రిదోషాలు సమధాతు, సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మ ఇంద్రియాణ
స్వస్థేతి విధీయతే అంటాడు. సో ధన్వంతరి మనకు చెప్పినటువంటి యొక్క మన ఆయుర్వేద శాస్త్రాలని కనీస పరిజ్ఞానాన్ని మనం పొంది వాటిల్లో దినచర్య ఏంది, మొట్టమొదట పడుకున్నప్పుడు లేచినప్పటి నుంచి నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఒక దినచర్య ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎవ్రీథింగ్ రిటర్న్ దేర్ ఇన్ అవర్ బుక్స్. ఇంకా ఈ యొక్క అష్టాంగ హృదయంలో అయితే అష్టాంగ సంగ్రహం వాగ్భటుడు చెప్పినటువంటి విషయాలు అయితే విరుద్ధాన్న భోజనం ఉంది. ఏ ఆహారం తీసుకున్నప్పుడు ఏ ఆహారం తీసుకోకూడదు, ఇవన్నీ కూడా ఏ ఆహారంతో ఏ ఆహారం కలిపి తీసుకోవాలి, కలిపి తీసుకుంటే అనుపానం అంటారు. దానివల్ల ఇంకా శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఏ ఆహారంతో ఏ ఆహారం కలిపి తీసుకుంటే, ఉదాహరణకి ద్విదళాలతో పెరుగు సంబంధించినటువంటి పాల పదార్థాలు కలిపి తీసుకోకూడదు. అలా తీసుకుంటే విరుద్ధాన్నం అంటే మన శరీరానికి హాని కలుగుతుంది. సో ఇవన్నీ కూడా మన శాస్త్రాలలో విపులంగా చర్చించడం జరిగింది. కాకపోతే శాస్త్ర పరిజ్ఞానం లేని కారణంగా ఈ యొక్క వ్యాపార దృక్పథంతో చేసేటటువంటి ఈ యొక్క వ్యాపారుల యొక్క మాయలో పడి మన పిల్లల్ని మన రాబోయే తరాలని మనం క్షీణింపజేసుకొని మా ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకొని ఈరోజు చెప్పాలంటే భారతదేశంలో ప్రపంచం అంతా కూడా ముఖ్యంగా జ్ఞానానికి ఆరోగ్యానికి ఆలవాలమైనటువంటి భారతదేశం అనేక రోగాలతోటి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అనేక రోగాలు. అసలు ఈ రోగాలు అసలు హాస్పిటల్కి పోని అవసరమే లేదు. ప్రతి ఇంట్లో కూడా మన వంటింట్లో మనం వండుకునేటటువంటి ప్రతి మసాలా దినుసులు మన వంటింట్లోనే ఒక మెడికల్ స్టోర్ ఉంది, బ్రహ్మాండమైన మెడికల్ స్టోర్. సో వాటి నుంచి వచ్చేటటువంటి మెడిసినల్ వాల్యూస్ మన శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచడానికి మన వంటింట్లోనే ఉన్నాయి. మన వంటిల్లు ఎప్పుడైతే మర్చిపోయినామో, పిజ్జాలు బర్గర్లు ఆర్డర్ ఇచ్చి తెచ్చుకుంటున్నామో, ఈ స్విగ్గీ జొమాటో వచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితులు క్షీణించిపోతున్నాయి ప్రతి ఒక్కరికి. ఇక్కడ చిన్నపిల్లలే కాదు, చిన్నపిల్లలు మరీ దారుణం. వాళ్ళ అప్పటి తగ్గిపోతూ ఉంది, వాళ్ళ ఆకలి తగ్గిపోతూ ఉంది. ఈ కురుకురేలు, ఈ చాక్లెట్లు, వాళ్ళల్లో ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంది, వాళ్ళల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఉంది, సరైన ప్రోటీన్ లేదు. గ్రోత్లో మనకు కావలసినటువంటి చిన్నపిల్లలకి ముఖ్యంగా కాల్షియం, బోన్ గ్రోత్కి, మజిల్ బిల్డ్కి ప్రోటీను కాల్షియం కంప్లీట్గా లేకుండా ఈ బేవరేజెస్, ఈ మైదాతో చేసినటువంటి వంటకాలు, ఈ బ్రెడ్, ఫాస్ట్ ఫుడ్. అసలు మైదా, ఈ బ్రెడ్ అంటే ఏంటి, కేక్ అంటే మైదాతో తయారు చేసింది. అది మైదా కుళ్ళబెట్టి దాన్ని ఒక వారం పాటు కుళ్ళబెట్టి చేసింది. అంటే అందులో ఎంత దారుణమైనటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ లేకపోగా మన డైజెస్టివ్ సిస్టమ్ని కంప్లీట్గా నాశనం చేసేటటువంటి అన్ని పదార్థాలు, చాక్రీన్ అయితేనేమి, మైదా అయితేనేమి, అందులో వాడే పాల పదార్థాలు అయితేనేమి, సాచురేటెడ్ మిల్క్ ఫ్యాట్ అయితేనేమి, ఈ ఎడిబుల్ ఆయిల్ అయితేనేమి, ఇది ఎవ్రీథింగ్ యూజ్డ్ ఇన్ ద కేక్స్ ఆర్ ఇన్ ద బేకరీస్, దే ఆర్ కంప్లీట్లీ అగేన్స్ట్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. మరి అసలు ఏ పదార్థాలు, ఇప్పుడు ఒక సంవత్సరం పిల్లల నుంచి ఓ 13-14 ఏళ్ల పిల్లలు, ఎదిగే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏ ఆహార పదార్థాన్ని ఇస్తే వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు? చాలా మంచి ప్రశ్న ఇది. ఇది నిజంగా ప్రజలకి, మన వ్యూవర్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి తల్లి తెలుసుకున్నటువంటి విషయం. తల్లిదండ్రులు వాళ్ళకు ముఖ్యంగా ఇచ్చేటటువంటి ఆహారంలో వాళ్ళకు ప్రోటీన్ బాగుండేటట్లు చూసుకోవాలి. అంటే ప్రోటీన్ బాగుండేటట్లు చూసుకోవటానికి మనకు కావలసినటువంటి ఇంట్లో పదార్థాలు ఏంటంటే పల్లీలు. వాళ్ళకు వేరుశనగ పప్పులు వేయించి బెల్లం ముక్క ఇచ్చి తినమంటే హాయిగా తింటారు, చాలా రుచికరంగా ఉంటుంది అది. తర్వాత నువ్వులు బెల్లం, తర్వాత కొబ్బరి మిక్స్ అయినటువంటి బెల్లం, నువ్వులు బెల్లంలో కొబ్బరి మిక్స్ అవ్వచ్చు, పల్లీలు బెల్లంలో కూడా కొబ్బరి మిక్స్ చేసుకొని తినచ్చు. ఇది అద్భుతమైనటువంటి ఆహారం. రెండోది సున్నుంట్లు. అంటే ఈ యొక్క ద్విదళాలు ఉన్నాయి కదా, అన్నీ కూడా ద్విదళాలు అంటే శనగపప్పు కానించి, కందిపప్పు దగ్గర నుంచి, ఉద్దిపప్పు అంటే మినప్పప్పు, పెసలు, ఇవన్నీ కూడా ద్విదళాలు అంటారు. 2 పప్పులు అతికి ఉండేటటువంటి ఇవన్నీ కూడా రిచ్ ప్రోటీన్. శనగలు, పెసలు, కందులు, ఇవన్నీ కూడా రిచ్ ప్రోటీన్. సో వీటికి సంబంధించినటువంటి ఎటువంటి ఆహారమైనా చేయొచ్చు. నెయ్యిలో ఈ యొక్క ఏమంటారు దాన్ని, మినప్పి పప్పును బాగా నూరి నెయ్యిలో కలిపి ఉండలుగా చేసి అక్కడ పెట్టి రోజు ఒక వండే వచ్చే పిల్లలకి అత్యంత అద్భుతమైనటువంటి బలం.
అతిరసాలు అంటారు, నిప్పట్లు అంటారు. వాటిని నెయ్యి పప్పులో వేసి ద్విదళంతో కూడినటువంటి పప్పు ఏదైనా సరే వాటితో వేసి కలిపి నెయ్యి వేసి ఉండలు పిసికిస్తే అత్యంత అద్భుతమైనటువంటి బలం వస్తుంది. ఇంతకుముందు మాకు పెళ్ళైనప్పుడు అల్లెం అని పెట్టేవాళ్ళు. ఆ అల్లెంలో ఈ పప్పు, నెయ్యి, అతిరసాలు ఈ 3 కాంబినేషన్స్తో తింటే ఏనుగు లాంటి బలం వస్తుంది. సో అలాంటి బలవర్ధకమైనటువంటి ఆహారం మన సంస్కృతిలో ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నువ్వులు వాడచ్చు, తర్వాత నేను చెప్పినట్టు సుండుంట్లు, తర్వాత వేరుశనగ పప్పులు, తర్వాత శనగలు, పెసలు, సర్వ ద్విదళాలు కూడా ప్రోటీన్. తర్వాత వాళ్ళకి కాల్షియం బాగా అవసరం అవుతుంది. కాల్షియం నువ్వుల్లో కూడా కాల్షియం ఉంటుంది, బెల్లంలో అధిక మోతాదులో కాల్షియం ఉంటుంది. సో వాళ్ళకు కాల్షియం బోన్ డెన్సిటీ పెరుగుతుంది, బోన్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ ముఖ్యమైనటువంటి ఈ న్యూట్రియంట్స్ వాళ్ళకు ఉండే ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా వాళ్ళకు ఫ్యాటు, నువ్వు పప్పు దినుసుల్లో వేరుశనగ పప్పుల్లో కానీ నువ్వుల్లో కానీ ఫ్యాట్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అక్కడ విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈవెన్ వాళ్ళకు 18 రకాల సూక్ష్మ పోషక పదార్థాలు, 18 టైప్స్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ భూమిలో నుంచి పండినటువంటి ప్రతి పంటలో కూడా సహజంగా తీసుకుంటే ఉంటాయి. ఇప్పుడు నువ్వులు తిన్నాం అనుకోండి, అందులో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి ఆ యొక్క న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. వాటిని అనేక రకాలుగా ప్రాసెస్ చేస్తే, నేను చెప్తున్నాను పిల్లలకి ఎవ్వరు కూడా ప్రాసెస్డ్ ఫుడ్ పెట్టద్దండి. సహజంగా ఉన్నటువంటి వేరుశనగ అప్పుడే తెంచినటువంటి వేరుశనగ పప్పుల్లో అద్భుతమైనటువంటి న్యూట్రియంట్స్ ఉంటాయి. దాన్ని అధికంగా ప్రాసెస్ చేస్తే అందులో ఇప్పుడు ఈ చాక్లెట్లలో కూడా కొన్నిటిల్లో వేరుశనగ పప్పులు పెడతారు, కానీ అవి ప్రాసెస్ చేసినట్టువి, అందులో అనేక రకాల కెమికల్స్ మిక్స్ అయి ఉంటాయి. అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. పూర్తిగా కంప్లీట్గా ఒక సహజంగా దొరికేటటువంటి ఆహార పదార్థాలని మనం కనుక ఇచ్చినామంటే పిల్లలకు అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో మంచి గ్రోత్ ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తులో ఒక ఆరోగ్యవంతమైన ఒక యువకుడు మన దేశానికి వస్తే ఆయన వలన దేశానికి ఉపయోగపడుతుంది, తన కుటుంబానికి ఉపయోగపడుతుంది, భారత పౌరులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారమ్మా. అయితే చిన్న పిల్లల్లో కూడా, ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా హార్ట్ డిసీజెస్ చూస్తున్నాం. అలాగే షుగర్, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి కూడా షుగర్ ఉంది. కంప్లీట్గా వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళకి ఇంజెక్షన్స్ మీదో ఆరు టాబ్లెట్స్ మీదో మెడిసిన్స్ మీదో ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవి పుట్టుకతోనే ఇంతకు ముందు ఇలాంటి సమస్యలు పిల్లల్లో ఎక్కువగా కనిపించేవి కాదు. ఇప్పుడు హార్ట్ డిసీజెస్ కావచ్చు, లేకపోతే కాళ్ళు చేతుల్లో తేడాలు కావచ్చు, ఈ షుగర్ లాంటివి కావచ్చు, కంటి సమస్యలు కావచ్చు, ఇలాంటి సమస్యలు అతి చిన్న వయసు నుంచే పిల్లల్లో చూస్తున్నాం. అలా రావడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిన కారణాలన్నీ పుట్టిన తర్వాత రకరకాలైనటువంటి కెమికల్స్ ఉన్న కల్తీ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వస్తున్నాయి. మరి పుట్టుకతోనే సమస్యలతో పుడుతున్న పిల్లలకి ఎందుకు ఈ లోపాలు వస్తున్నాయి? ఒకవేళ వాటిని అధిగమించాలి అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఆయుర్వేద శాస్త్రంలో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ. మీరు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు సమాజానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఈ క్వశ్చన్కి ఆన్సర్. దీంట్లో మనము గత 30 సంవత్సరాలు 30-40 సంవత్సరాలకు వెనక్కి కనుక వెళితే ఆ రోజుల్లో మ్యాక్సిమం పెస్టిసైడ్స్, నేను చూసినటువంటి పెస్టిసైడ్స్ మొట్టమొదట గమాక్సిన్. అంతకు ముందు నేను చూసినటువంటి పెస్టిసైడ్ ఏంటంటే పొయ్యిలో ఉన్నటువంటి బూడిద. ఏదైనా చిక్కుడుగాయకి కానీ లేదంటే పేను పట్టడం, ఏదైనా తెగులు వస్తే మా అమ్మ పొయ్యిలో ఉన్నటువంటి బూడిదని తీసుకొచ్చి చల్లేది. దట్ ఈస్ ద పెస్టిసైడ్, అవర్ పెస్టిసైడ్. ఇంకా ఎక్కువగా కనుక వస్తే వేప నూనెను చల్లేవాళ్ళు. ఇది మన యొక్క పెస్టిసైడ్స్ అప్పుడు. ఆ తర్వాత గమాక్సిన్ వచ్చింది, దాని తర్వాత పెరాతిన్ పొడి వచ్చింది, దాని తర్వాత ఎంట్రిన్ అని వచ్చింది, ఎంట్రిన్ తర్వాత ఎండోసల్ఫాన్, సైబర్. ఇంకా ఇప్పుడు కనుక చూస్తే కొన్ని వేల రకాల పెస్టిసైడ్స్ వచ్చున్నాయి. అంటే పురుగు మందులు, అంటే క్రిమినాశకాలు. వాటిని క్రిమినాశకాలు అనడం కంటే కూడా అక్కడ వాడినటువంటి పదార్థాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ నాశనాన్ని అయితే ఖచ్చితంగా తీరుతుంది. ఎందుకంటే ఈ పెస్టిసైడ్స్ని మ్యాక్సిమం ఇప్పుడు కొంత అవేర్నెస్ వస్తూ ఉంది సమాజంలో. పెస్టిసైడ్స్ ఉన్నటువంటి ఆహారం, మీరు అన్నారు ఏ కారణం చేత ఇలా
ఇలా పుడుతున్నారు. పుట్టిన తర్వాత తీసుకునే ఆహారం వలన వచ్చిన అది వేరే. అయితే వాళ్ళు ఎందుకు ఇలా పుడుతున్నారనే దానికి కారణం మ్యాక్సిమం మనం ఆలోచిస్తే వాళ్ళ తల్లిదండ్రులు వాడినటువంటి కంటామినేటెడ్ ఫుడ్, అంటే పెస్టిసైడ్స్ కానీ సహజంగా పండనటువంటి అసహజంగా పండినటువంటి పంటల ద్వారా వచ్చినటువంటి ఆహార పదార్థాలు, అవి బియ్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, పాలు కావచ్చు. ఇప్పుడు పాలు ఇవ్వడానికి బర్రెకు కూడా ఇంజెక్షన్లు, హార్మోన్ ఇంజెక్షన్లు వేసి పాలు తీస్తున్నారు. అవి అడల్ట్రేషన్. తర్వాత ఆకుకూరలో మందు కొట్టకుండా, అంటే పెస్టిసైడ్స్ కొట్టకుండా ఏ ఆకు పండకుండా అయిపోయింది, అంటే పండియకుండా అయిపోయినారు. ప్రతి మీరు కాయగూరలో వంకాయ తీసుకోండి, క్యాబేజీ, అసలు కాలీఫ్లవర్లో అయితే వారానికి ఒకసారి అత్యంత ప్రభావవంతమైనటువంటి హై డోస్ ఆఫ్ పెస్టిసైడ్స్ కొట్టాల్సి వస్తుంది. ఇంతంతలా వస్తుంది పురుగు. సో ఆ పురుగుని చంపాలంటే హై డోస్ పెట్టాల్సి వస్తుంది. అంటే అలాంటి ఒక అసహజంగా పండినటువంటి ఆహారాన్ని, పెస్టిసైడ్స్ అధిక మోతాదులో తీసుకున్నటువంటి శరీరం ఏమవుతుంది, అక్కడి నుంచి వచ్చేటటువంటి వీర్యం కానీ, అక్కడి నుంచి వచ్చేటటువంటి అండం కానీ ఆరోగ్యవంతంగా ఎలా ఉంటాయి. సో వాటి ద్వారా మనకు పుట్టబోయే పిల్లలు ఇలా వస్తున్నారు. ఇంకో రెండోది ఏంటంటే, ఒక ప్రశాంతమైనటువంటి జీవితం ఎవరికీ లేదు. ప్రశాంతమైన జీవితం అనేది కరువైపోయింది. దాని గురించి ఒక పెద్ద స్టోరీ ఉంది, మెంటల్ పాండమిక్ వస్తూ ఉంది దగ్గరలో. సో దాని గురించి తర్వాత చెప్పుకుందాం ఎప్పుడైనా ఒక అవకాశం దొరికినప్పుడు. కానీ ప్రతి ఒక్కరికి కూడా స్ట్రెస్ ఉంది. నేను దారిలో పోతూ ఉంటాను, ప్రతి ఒక్కరికి కళ్ళ కింద నలుపు ఉంటుంది. అంటే దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మెంటల్ స్ట్రెస్ ఆర్ దే ఆర్ వెరీ నియర్ టు డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ. అంటే ఈ కళ్ళ కింద నలుపు వచ్చింది అంటే వాళ్ళ థాట్స్ కరెక్ట్గా లేవు, వాళ్ళకు శరీరానికి ప్రాణశక్తి సక్రమంగా అందడం లేదు. ఈ యొక్క అనేక రకాలైనటువంటి కారణాలు, అంటే కర్ణుడి చావుకు అనేక రకమైన కారణాలు అన్నట్టు మన సొసైటీలో, మన సమాజం అనారోగ్యాన్ని అనుభవిస్తున్నందుకు అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. వాటికి పరిష్కారం ఏంటంటే, మనం పూర్వ జీవన విధానాన్ని ఒకసారి పునరావలోకనం చేసుకోవాలి. మన పూర్వీకులు ఎలా ఉన్నారు, ఒక 50 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఈ పంటలు ఏ విధంగా పండించుకుంటూ ఉన్నారు, ఏ పెరట్లో ఆహారం ఉండేది, పెరటి కూరగాయలు ఉండేది, పెరటి వంటలు ఉండేవి. సో ఇప్పుడు కొత్తగా చేసుకుంటున్నారు. బాగా డబ్బు ఉండేవాళ్ళు పెరట్ని పెట్టుకుంటున్నారు, పెరట్లో కూరగాయలు కోసుకొని ఆర్గానిక్ కానీ తింటున్నారు, ఎటువంటి పెస్టిసైడ్స్ చేయకుండా. అలాంటి మన పూర్వీకులు పేదవాళ్ళు తినేవాళ్ళు. ప్రతి పేదవాళ్ళ ఇంట్లో కూడా ఒక పెరట్ ఉండేది. సో మనము పూర్వ ఆహార నియమాలకు వెళ్ళాల్సి వస్తుంది. మన సంస్కృతిలో మన వాళ్ళు చెప్పినటువంటి ఆహార నియమాలకి ఒకసారి వెనక్కి పోయి ఏమి ఆహారం చెప్పారు, ఏమి తింటూ ఉన్నారు వాళ్ళు. కొర్రలు తింటూ ఉన్నారు, ఏం తింటా ఉన్నారు, సామలు తింటూ ఉన్నారు, అరికెలు తింటూ ఉన్నారు, పరిగెలు తింటూ ఉన్నారు, ఈ ఊదరలు తింటూ ఉన్నారు. ఇవన్నీ మన కొర్రలు ఇలాంటి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అందరూ ఇప్పుడు అదే పద్ధతికి కొంతమంది రియలైజ్ వెనక్కి వెళ్తున్నారు సార్, ఓకే. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ డిసీజెస్ ఉన్న పిల్లలకి ఆయుర్వేదంలో ఏమన్నా మెడిసిన్స్ ద్వారా మనం ఇప్పుడు షుగర్ వచ్చింది బై బర్త్, కారణాలు ఏమైనా కావచ్చు, షుగర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఆ పిల్లలకి ఆ షుగర్ నుంచి బయటపడడానికి కంటిన్యూస్ గా ఇంజెక్షన్స్ అనేవి వాడకుండా బయటపడడానికి ఆయుర్వేద శాస్త్రంలో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? ఏ మెడిసిన్స్ వాడితే పిల్లలు బయటపడతారు? అద్భుతం. ఇవి మన ఈ ప్రపంచంలో ఎటువంటి వ్యాధికైనా కూడా మన ఆయుర్వేద శాస్త్రము మరియు హఠయోగ శాస్త్రము, ఈ రెండింటిలో ప్రతి జబ్బుకు కూడా, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉందమ్మా, ఆరోగ్య సమస్యలకి. ఇక్కడ ఆయుర్వేదాన్ని తీసుకుంటే ఆహార నియమాలని, చక్కటి ఆహార నియమాలని పాటిస్తూ కొన్ని వాజీకరణ చికిత్సలని ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు పునర్నవ ఉంది, తర్వాత అశ్వగంధ ఉంది, తర్వాత ఎస్టి మధు ఉంది, తర్వాత ఇలా త్రిఫల ఉంది, త్రికటు ఉంది. సో ఇలాంటి కొన్ని అద్భుతమైనటువంటి టానిక్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలకైతే ఇప్పుడు వెల్కారం అని, చుక్కల మందు అని రకరకాలైనటువంటి ఇవి పోస్తున్నారు. పూర్వంలో మన ఇక్కడ నుంచి అడవి నుంచి తీసుకొని వచ్చినటువంటి మూలికలు పోసేవాళ్ళు, కారం అనేవాళ్ళు. అందులో సొంటి ఉండేది, మిరియాలు ఉండేటివి, సన్నగాడలు అనేవి ఉండేటివి, వజ అనే ఉండేది, తర్వాత కటకరోహిణి ఉండేది. ఇలాంటి కొన్ని మూలికలతో కూడినటువంటి ఇవి పోసేవాళ్ళు. వాటి ద్వారా బాలారిష్టాలన్నీ కూడా తొలగిపోయేటివి. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఆ గైఫ్ వాటర్, చుక్కల మందు వాళ్ళు సేమ్ హాస్పిటల్స్లో, ఇక్కడ ఇండస్ట్రీస్లో తయారు చేసినటువంటి
ఆ కెమికల్ని తీసుకొచ్చి పిల్లలకు పోస్తున్నారు. అది గొప్ప అనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు డాక్టర్ల చేత ఇంప్రెస్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ బాలారిష్టాలను తొలగించాలంటే మొట్టమొదట మన పూర్వం అనుసరిస్తున్నటువంటి ఆ యొక్క కారం నూరు పోసే విధానాన్ని, అక్కడ వనమూలికలు డైజెస్టివ్ సిస్టమ్ని పర్ఫెక్ట్గా పెట్టుకోవడానికి వాళ్ళు ఏ మెడిసిన్ అయితే సజెస్ట్ చేశారో వాటిని మనం వాడుకోవాలి. పెద్దవాళ్ళు ఆయుర్వేద దినచర్యను పాటించాలి. చిన్నపిల్లలకి ఈ బాలారిష్టాలు రాకుండా చూసుకుంటూ కొంత సమయం వచ్చిన తర్వాత 12 సంవత్సరాల వరకు వచ్చిన తర్వాత వాళ్లకు యోగాభ్యాసం తప్పనిసరి చేయాలి. హఠయోగంలో సూర్య నమస్కారాలు ఉన్నాయి, ఆసనాలు ఉన్నాయి, ప్రాణాయామాలు ఉన్నాయి, తర్వాత ముద్రలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ధ్యాన పద్ధతులు ఉన్నాయి, రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. సో వీటన్నిటి ద్వారా మన శరీరము, సూర్య నమస్కారాలు ఆసనాల ద్వారా శరీరం ఆసనైన దృఢత అంటాడు. తర్వాత ప్రాణాయామ యుక్తేన సర్వరోగ క్షయ భవేత్ అంటాడు. అంటే ఏ వ్యాధి అయినా సరే ప్రాణాయామం యుక్తంగా చేస్తే, అంటే ఇఫ్ యూ డూ ద ప్రాణాయామ ప్రాపర్లీ ఆల్ ద డిసీజెస్ విల్ ఎరాడికేట్ ఫ్రమ్ ద బాడీ అండ్ మైండ్. అంటే సర్వరోగ క్షయ భవేత్ అంటే ఇక్కడ ఈ యొక్క శ్లోకాన్ని చెప్పడానికి మన ఋషులు ఎంతో రీసెర్చ్ చేసి పెట్టుంటారు ఆ శ్లోకాన్ని. ప్రాణాయామ యుక్తేన సర్వరోగ క్షయ భవేత్. సో మనకు మన శరీర తత్వానికి, అంటే వాతతత్వ శరీరమా, మంది కఫతత్వ శరీరమా, పిత్తతత్వ శరీరమా, కఫవాతన, వాత కఫన, పిత్తవాతన, వాత పిత్తన, పిత్త కఫన, కఫ పిత్తన, ఇలా అంటే 24 రకాల శరీర తత్వాలు ఉన్నాయి. సో మినిమం వాటిల్లో శరీర తత్వం ఏంటి, ఆ యొక్క తత్వానికి అనుసరించి ఎటువంటి ప్రాణాయామాలని చేయాలి అనేది గనక తెలుసుకొని దానినే యుక్త ప్రాణాయామం అంటారు. అయుక్త ప్రాణాయామం ఇంకోటి కూడా చెప్పాను, అయుక్తేన ప్రాణాయామ యుక్తేన సర్వరోగ క్షయ భవేత్, అయుక్తేన సర్వరోగ క్షయ సముద్భవ అని కూడా అంటాడు. ఇక్కడ ప్రాణాయామ యుక్తేన సర్వరోగ క్షయ భవేత్, అయుక్తేన సర్వరోగ సముద్భవ అంటాడు. అంటే ఇక్కడ అయుక్తంగా చేస్తే, తప్పు ప్రాణాయామాలు చేస్తే మాత్రం వాయు ప్రకోపం చేత దోషాలను అటు ఇటు అయ్యి లేని రోగాలు కూడా పుడతాయి. కాబట్టి ఇక్కడ ప్రాణాయామాన్ని గురువు ద్వారా అంటే అన్నీ తెలిసినటువంటి, అంటే ఇండియన్ అనాటమీ ఫిజియాలజీ, వెస్టర్న్ అనాటమీ ఫిజియాలజీ, అంటే శరీర తత్వాలని గమనించి బాగా అనుభవజ్ఞుడైనటువంటి ప్రాణాయామవేత్త, యోగవేత్త దగ్గర తెలుసుకుని ప్రాణాయామాలు చేస్తే అన్ని రోగాలు పోతాయి. ఈ టైప్ 1 షుగర్ కాదు, టైప్ 2 షుగర్ కాదు, ఈ సర్వరోగ క్షయ భవేత్ అంటున్నాడు ఇక్కడ. ఈవెన్ క్యాన్సర్, ఎయిడ్స్, ఎవ్రీథింగ్ విల్ గో ఎప్పుడైతే ప్రాణాయామాన్ని మనం ప్రాపర్ వేలో కనుక. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు జనరల్గా ఇంగ్లీష్ మెడిసిన్స్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటే ఒక టైప్ ఆఫ్ ద షుగర్కి కానీ లేకపోతే క్యాన్సర్కి కానీ మెడిసిన్ లేదు అని పెద్ద పెద్ద డాక్టర్లు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మీరు అన్నారు సర్వరోగ క్షయ భవేత్ అని, అంటే క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా ఈ ఆయుర్వేదంలో మందు ఉందంటారా? ఇప్పుడు ఆయుర్వేదము ఇప్పుడు రక్తపిత్తమందు రాచపుండు బుట్టు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే పిత్తము రక్తములో గనక కలిసినప్పుడు రాచపుండు అంటే క్యాన్సర్ పుడుతుంది. ఇక్కడ ఆ పిత్తాన్ని గనక మనం మొదటి నుంచే వచ్చిన తర్వాత, చెడిన తర్వాత దాన్ని బాగు చేయడం కష్టమేమో కానీ రాకుండా మాత్రం మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని, ఎందుకంటే ఇప్పుడున్న వీటిల్లో ఇప్పుడు అంతకుముందు అంటే ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత క్యాన్సర్ వస్తుందన్న అని కూడా ఈరోజు చెప్పే డాక్టర్లు ఉన్నారు అప్పుడు మన దగ్గర. ఇప్పుడు డాక్టర్లు టెస్టులు చేస్తే కానీ పెట్ స్కాన్ అని, ఆ స్కాన్ అని, ఈ స్కాన్ చేస్తే చెప్తున్నారు. అది కూడా 3వ దశ 4వ దశ, మొదటి దశ 2వ దశలో కనుక్కోలేరు. ఇప్పుడు కనుక ఎవరైనా మాస్టర్ ఉండి నీకు 10 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ వస్తుందని చెప్పినారంటే ఆ వ్యక్తిని కొడతారు, నువ్వు నన్ను క్యాన్సర్ అంటావు అంటారు. ఎందుకంటే నాడిలో తెలిసిపోతుంది. నాడీ గతిలో హంసగతి, సర్పగతి అనేక గతులు ఉన్నాయి. నాడీ గతిలో ఆ యొక్క దశవిధ నాడులు ఉన్నాయి. ఈ యొక్క 72,000 నాడుల యొక్క గతుల్ని చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో మన సైంటిస్టులు ఉండేవాళ్ళు. ఋషులనే సైంటిస్టులు. సో ఆ సైంటిస్టులని మనము వాళ్ళు ఇచ్చినటువంటి సైన్స్ని మనం మర్చిపోయినాం. కేవలం వీళ్ళు వెస్ట్రన్ పీపుల్ కేవలం వాళ్ళు ఏదో పుస్తకాల్లో రాసిచ్చిందే రీసెర్చ్ అనుకుంటున్నాం. మన వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ ఆయుర్వేదం, ఇప్పుడు చరక సంహిత అంతా ఏంటి, రీసెర్చ్ కాదా? అది సుశ్రుత సంహిత రీసెర్చ్ కాదా? రీసెర్చ్ బుక్ కాదా? అది
అష్టాంగ హృదయం రీసెర్చ్ బుక్ కాదా? హఠయోగం గేరండ సంహిత రీసెర్చ్ బుక్కే, హఠయోగ ప్రదీపిక రీసెర్చ్ బుక్కే. అసలు మన 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 ప్రాచీన గ్రంథాలన్నీ రీసెర్చ్ చేసి రాసినట్టే. అంటే ఇప్పుడు రాకుండా చూసుకోవచ్చు, కానీ ఇప్పుడు మన ఆయుర్వేదం ద్వారా గానీ మన ఇండియన్ మెడిసిన్స్ ద్వారా గానీ మన రోగం రాకుండా, ఇప్పుడు మీరు చెప్పిన క్యాన్సర్ కానీ షుగర్ కానీ రాకుండా చూసుకోవడానికి అవకాశం వచ్చిన తర్వాత తగ్గించుకోవడానికి కూడా మన ఆయుర్వేద శాస్త్రంలో ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినామంటే ఎంతోమంది ఎన్నో చోట్ల వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చేటటువంటి వైద్యులు వాళ్ళు అక్కడ ఇక్కడ రెండు ఆకులు తీసుకొచ్చి వాటిని మిశ్రమం చేసి ఇస్తున్నారు, తగ్గిపోతున్నాయి వ్యాధులు. అంటే దానికి ఒక ప్రాపర్ మనకేంటంటే ఏదైనా ఒక మెడిసిన్ బయటకు రావాలంటే దానికి ఒక రీసెర్చ్ టీం ఉండాలి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఇవన్నీ తెలియాలి. అంతే రకరకాలైన ప్రాసెస్ ఉంటుంది. వ్యాపారం మయం అయిపోయింది కాబట్టి. అంటే గత కొన్ని సంవత్సరాలుగా పాశ్చాత్యులు, అరబ్బులు, పారసీకులు వీళ్ళంతా మనల్ని పరిపాలించి మనల్ని ఒక దద్దమ్మల్లాగా తయారు చేశారు. అంటే మనకు ఏమీ తెలివి లేదు అని చెప్పేసి వాళ్ళు సర్టిఫై చేసేసారు. దానివల్ల మనం ఏమనుకుంటున్నాము, పులి గొర్రెల మందలో ఉన్న పులి కొంతకాలంగా ఉన్న తర్వాత అది కూడా గొర్రెలాగానే ఫీల్ అయ్యి గడ్డి ఏ విధంగా తింటూ ఉంటుందో ఆ విధంగా మనం ఎంతో సమస్త ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి భారతదేశము, జ్ఞాన భాండాగారమైనటువంటి తక్షశిల యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ, అద్భుతమైన యూనివర్సిటీలు ఉన్నటువంటి ఎక్కడ ఎడారుల్లో ఈ చేపలను పట్టుకొని తినేటప్పుడు మనుషుల్ని నరుకొని తినేటటువంటి సమయంలో కూడా మనకు అత్యంత అద్భుతమైనటువంటి జ్ఞానం యూనివర్సిటీస్ ఉన్నాయి మన దేశం. ఆ యొక్క గ్రంథాలు, ఆ యొక్క సంపద అంతా, జ్ఞాన సంపద అంతా ఉంది. మనం ఏమనుకుంటున్నామంటే ఇదంతా పనికిరానిది, ఇదంతా మూఢనమ్మకాలు, మనకు పనికొచ్చేది ఏంటి, ఎవరో ఏదో రాస్తే మనం అది చూసి ఇది కరెక్ట్ అనుకుంటున్నాం. ఇక్కడ మన భావ దారిద్ర్యం వల్ల వచ్చినటువంటి అజ్ఞానంతో మనము ఇలా ఉన్నాం. కానీ లేదంటే క్యాన్సర్ వచ్చినా కూడా నయమైపోయేదానికి మందులు ఉన్నాయి. అంటే ఇప్పుడు మన ఆయుర్వేదంలో క్యాన్సర్ కానీ షుగర్ కానీ ఏదైనా భయంకరమైన రోగాలు వచ్చినా కూడా వాటిని తగ్గించడానికి ఆయుర్వేద శాస్త్రంలో మందులు ఉన్నాయి. కానీ దానిని ఉపయోగించే విధానం తెలియాలి. ఆ విధానం తెలిసిన డాక్టర్లు ఇప్పుడు ఆయుర్వేదం చదువుకునే డాక్టర్లు కూడా వెస్టర్న్ నుంచి తీసుకొచ్చినటువంటి వాటిని బుక్స్ని చదువుకుంటున్నారు. అంటే పాశ్చాత్యులు మన భారతదేశం నుంచి జ్ఞానాన్ని తీసుకొని వాళ్ళు బుక్కులు రాసి ఆ పుస్తకాలను ప్రిస్క్రైబ్ చేస్తే వాటిని అకాడమిక్లో పెట్టుకుని రాస్తున్నారు. ఎవరు మూల గ్రంథాల్లోకి ఎవరు వెళ్ళడం లేదు. ఎవరైనా మూల గ్రంథాల్లోకి వెళ్ళి సంస్కృతం అధ్యయనం చేసిన వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని చేస్తే ఈ లోకంలోనే ఏ నయము కాని వ్యాధి అంటూ లేదు. భారతీయ వైద్య విధానంలో అంత గొప్పతనం ఉంది. ఓకే, ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాలు, ఆహార విధానంలో మార్పు రావాలి. అలాగే జీవన విధానంలో మార్పు వస్తే చిన్నపిల్లలు కూడా ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఎక్కువ అవకాశం ఉంది అని అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, మనం కొన్ని విషయాలు, కొన్ని వార్తలు విన్నప్పుడు ఎంతగానో భయపడతాం. ఇప్పుడు మాన్వి కేసు కూడా అలాంటిది. మనకి తెలియకుండానే మనమే చేతులారా మన పిల్లలకి ఎన్నో రకాలైనటువంటి విష పదార్థాలని అందిస్తున్నాము. కూల్ డ్రింక్లు, చాక్లెట్లు, కేకులు, స్పెషల్లీ బేకరీ ఐటమ్స్ని పిల్లలకి ఎంత దూరంగా ఉంచగలిగితే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారు. ఇది అసాధ్యం కదండి అని అనడం కంటే కూడా వీలైనంత వరకు వాటిని తగ్గించుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఆరోగ్యాన్ని మనం కాపాడగలుగుతాం. జీవన విధానంలో మార్పు రావాలి. మన భారతీయ సాంప్రదాయంలో పురాతనం నుంచి ఉన్నటువంటి జీవన విధానము, ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని ఎంతగానో పరిరక్షిస్తాయి అని మనం సార్ ద్వారా తెలుసుకున్నాం. వాటిని మెల్లమెల్లగా మళ్ళీ మనం తిరిగి అలవాటు చేసుకోగలిగితే ఎంతో భయంకరమైనటువంటి రోగాలకు కూడా మందు మన ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. అసలు రోగాలు రాకుండా కూడా మన జీవన విధానంలో మనం మార్పులు చేసుకోవచ్చు. ఆహారంలోనూ జీవన విధానంలోనూ మార్పులు వస్తే రోగాల బారిన పడకుండా కూడా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపచ్చు అని చెప్పారు. ఆ దిశగా ప్రయత్నం చేద్దాం. పిల్లల్ని వీలైనంత వరకు కూడా ఈ ప్రిజర్వేటివ్స్ పెట్టిన ఆహార పదార్థాలకి దూరంగా ఉంచి వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ శరీరతత్వాన్ని పెంచే మంచి ఆహారాన్ని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.